దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ జట్టు మరొక్క టెస్ట్ మ్యాచ్ ఆడితే ఆ పర్యటన ముగించుకుని తిరిగి భారత గడ్డకు పయనమవుతుంది. జనవరి 3న ప్రారంభం కానున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు తప్పక గెలిచి తీరాలి. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత్ జట్టు రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తే సిరీస్లో వైట్ వాష్ కు గురవుతుంది. కాబట్టి అవమానకరంగా తిరిగి వెళ్లడం కంటే గౌరవప్రదంగా వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంది భారత్ జట్టు. ఇప్పటికే కేప్ టౌన్ చేరుకున్న భారత్ జట్టు అక్కడ ప్రాక్టీస్లో మునిగి తేలుతుంది. అక్కడ పరిస్థితులపైన, పిచ్చు ప్రభావంపైన పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రెండవ టెస్టులో ఏం చేస్తే టీమిండియా గెలుస్తుంది అనే విషయమై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కీలక విశ్లేషణ చేశాడు. అలెన్ డొనాల్డ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బౌలర్లకు అనుకూలించే సెంచురియన్ వేదికపైనే భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇక బౌలర్లకు వ్యతిరేకంగా అనుకూలించే కేప్ టౌన్ మైదానంలో వారు ఏమాత్రం రాణిస్తారు అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే కేప్ టౌన్ వేదిక బౌలర్లకు కఠిన పరీక్ష పెడుతుంది అనడంలో సందేహం లేదు. బ్యాట్స్మెన్ ఓపిగ్గా నిలబడితే చాలు, పరుగులు వాటి అంతటా అవే వస్తాయి. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఇక్కడ రాణించగలిగాడు. అతడికి ఏ బంతి ఆడాలి, ఏ బంతిని ఆడకూడదు అన్నది స్పష్టంగా తెలుసు. ఇప్పుడున్న బ్యాట్స్మెన్లో ఎవరైనా సరైన ఆలోచనతో ఆడితే రాణిస్తారు, లేదంటే విఫలమవుతారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలి అంటే ఫాస్ట్ బౌలర్లు రాణించాలి. ఆరంభంలో బంతి కొత్తగా ఉన్నప్పుడే బౌలింగ్ అద్భుతంగా చేయాలి. అప్పుడు గాని అదనపు బౌన్స్ సాధించలేరు. ఇక స్పిన్ బౌలర్లకు ఓ మోస్తరుగా అనుకూలిస్తుంది. కాబట్టి టీమిండియా బౌలర్లు ఆరంభంలో ఎంత బాగా బౌలింగ్ చేయగలరు అనే విషయం మీదనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.